హలో హలో పెట్టవా అలాగే ఆత్మస్వరూపులందరికీ అనేక నమస్కారాలతో భగవంతుడే మనకు దిక్కని తెలుసు కాబట్టి అందరి యందు ఆ భగవంతుడే ఉన్నాడు. ఆ భగవంతుడిగా మనం మిగలాలి. అది మన సబ్జెక్ట్. అందులో ఎవరున్నారు? పరమాత్మే కదా. అన్ని జీవుల్లో ఉన్నది పరమాత్మే కదా. ఆ పరమాత్మగా మనం మిగలాలి. అది మన సబ్జెక్ట్. ఇంకంతే. నేనే అంతా నేను ఎవరైనా సరే ఆనంద స్వరూపం. మనం విడిగా లేము. ఉన్నదంతా బ్రహ్మమే. బ్రహ్మము తప్ప రెండోది లేదు. హాయిగా ఆనందో బ్రహ్మగా ఉండటమే. పరమాత్మే నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండబట్టి ఇంత రిలాక్స్గా ఉండదు. లేకపోతే ఇలా ఉండగలమా? పరమాత్మే ఉన్నదంతా బ్రహ్మము తప్ప రెండోది. మరి కారణం ఏంటి? ఉన్నది నేనే అన్నాక ఇంకా దేని మీద ఉంటుంది? పరమాత్మగా మిగులుతుంది. ఉన్నది బ్రహ్మంగా మిగలే. వస్తారా? వచ్చా. ఉన్నది ఎవరో? మనమే. మనం తప్ప రెండోది లేదు. ఇంకా ఏదైనా సరే పరమాత్మే అనుకున్న వాళ్ళకి ఇంకే భావనైనా ఉంటాయా? చిన్న పెద్ద, వాళ్ళు వీళ్ళు, వాళ్ళు నా వాళ్ళు వీళ్ళు నా వాళ్ళు కాదు ఏదైనా ఉంటుందా? ఎవరైనా సరే వయసు నిమిత్తం లేదు. పరమాత్మే అన్న భావంతో అలా ఉంటమే. ఆలోచన విధానం అంతా కూడా హాయిగా ఉంటుంది. నేనే అంతా నేను లేని చోటే లేదు కదా. ఈ అనంతత్వమే నేనైనప్పుడు నాలో నీలో అందరిలో అంతటా అదైనప్పుడు విడిగా ఏముందంటున్నాను? మన ఆలోచన విధానం అంతా కూడా ఎలా ఉంది చెప్పండి? ఉన్నదంతా బ్రహ్మమే. ఆ బ్రహ్మంగా మిగలటానికి మనం 24 గంటలు మనస్సు లేని స్థితిలో బ్రహ్మంగా ఉండటం అంటే మనస్సు లేని స్థితి.
మనసు లేని స్థితి అంటే బ్రహ్మంగా మిగిలి, అంతే కదమ్మా. అలా ఉండగలుగుతున్నాం. ఎందువల్లంటే అందరం మనమే. కొత్తోళ్ళు పాతోళ్ళని, ఈ వయస్సులని ఏమీ లేవు కదా. చిన్నంటి పెద్దంటి అందరిలోనే ఉన్నది పరమాత్మే. పరమాత్మగా మిగలటానికి మనకేం రోగం అంట. ఎంత ఆనందరా! ఈ ఆనందం బ్రహ్మానందం. హాయిగా బ్రహ్మానందం, పరమసుఖదం. అందరం మనమే కదా. మనం తప్ప రెండోది ఏదైనా ఉందా? ఉంటే చెప్పండి. మార్పు చెందేది మాయ, భ్రాంతి. భ్రాంతి వల్ల భయం, 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 భయం. మమేకమవటమే, బ్రహ్మంగా మిగలటమే. మనం జన్మకొచ్చాం. ఈ జన్మలో మరలా జన్మకు రాని పని చేసుకోవాలి. ఉన్నదంతా నేనే 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 నేనే, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండు అన్న భావంతో ఎంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాం అమ్మా. ప్రతి సెకను కూడా ఎంత ఎలక్ట్గా ఉండగలుగుతున్నాం. బ్రహ్మ భావన, జ్ఞాన సాధన, సత్యం. బ్రహ్మభావంతో ఉంటున్నాము. జ్ఞానం అంటే తెలియబడుతుంది. ఎవరు నేను, ఎవరు నేను కాదు తెలియదు. ఎవరు నేను? నేను నేనే, నేను నేనే, నేను నేనే, నేను నేనే, నేనే నేను. మన కృష్ణ పాట. మరి ఎవరు మనం? ఎవరు మనం కాదు. దేహాలు మనం కాదు. అనంతత్వం మనం. దేహాల్లో ఉన్న అనంతత్వమే మనం. మన గురించి మనకు తెలియబడ్డది. ఎండకెండదో వాన తడదో ఆత్మతత్వమే కదా, బ్రహ్మత్వమే కదా, నిశ్చల స్థితి కదా. మరి తెలియబడ్డాక ఇంక విడిగా ఏముంటుంది? అందరం మనమే కదా. సృష్టి స్థితి లయాలు సృష్టించబడ్డాం. లయం కూడా ఈ బ్రహ్మంలోనే కదా, స్థితి బ్రహ్మంలో ఉందే కదా. విడిగా ఏముందంటున్నాను? అందరం ఒక్కటే ఒక్కటే ఒక్కటే. ఆ ఒక్కటేగా మిగులుతుంది. పరమాత్మే నేను, నేను తప్పనండి అన్న భావంతో ఎంత హ్యాపీగా ఉన్నాం. వచ్చిన పని చక్కబెట్టుకుంటున్నాం. ఈ దేహంతో వచ్చాం బ్రహ్మంగా మిగలటానికి. మనం అందరం స్వయంభూలు, పరమాత్మ స్వరూపం. అందరం అయ్యే ఉన్నాం. నేను తప్ప రెండోది లేదన్న భావంతో హాయిగా ఉండగలుగుతున్నాం. ఇంతకన్నా ఇంకేం భాగ్యం చెప్పండి. దేహంగా విధిలో ఏముందో అది జరుగుతుంది. పరమాత్మగా మన ప్రయత్నం మానకుండా సంస్కారం ఉంది కాబట్టి బ్రహ్మాన్ని నేను అని దృఢత్వంగా చెప్పగలుగుతున్నాం. దానికి ప్రయత్నం వదలలేదు. 24 గంటలు మన ప్రయత్నం ఏంటి? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉంటమే. 64 కళ్ళు సృష్టిలోయే కదా. అన్ని కళల్లోంచి పరమాత్మగా తెలుసుకుని ఆచరించడం వలన మిగలగలుగుతాం కదా బ్రహ్మంగా. సృష్టి అంతా ఎవరిదమ్మా? మనం ఎవరమ్మా? ఉన్నది మనమే, మనం తప్ప రెండోది లేదు. కామ క్రోధ లోభ మోహం మధుమత్సరాలు అనే అరిషట్ వర్గాలు ఎవరి? ఉన్నదంతా మనమే అన్నప్పుడు ఎంజాయ్గా ఉంటుంది మానేసి. ఎవరురా? ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉంటుంది మానేసి. మనం అందరూ స్థితప్రజ్ఞులను. మనం అందరూనమ్మా రామకృష్ణ స్వయంభూలు, పరమాత్మ స్వరూపం. ఇంత రిలాక్స్ అయిన జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారు? అమ్మా అమాయకత్వం. అమాయకులు ఎవరు? అమాయకులు ఎవరా? జ్ఞానం తెలియని వారు అమాయకులు. ఏమో తెలిస్తే తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. మాకు ప్రపంచం అంతా తెలుసు, మేము డాక్టర్లు యాక్టర్లు, మేము ప్లేయర్లు అంటే కుదరదురా. ఇదంతా ఇదిగో ఇదంతా
ఉన్నదంతా తానే, తాను తప్ప రెండోది లేదు, పరమాత్మే నేను అన్న భావంతో ఎంత ఎంజాయ్గా ఉండగలుగుతున్నావురా. మనం తెలివైన వాళ్ళు, స్వయంభూలు, పరమాత్మ తప్ప రెండోది లేదు. ఆ పరమాత్మే సృష్టించుకున్నది స్థితి లయం కారకులు పరమాత్మే కదా. విడిగా ఏదైనా ఉందా? మన భావంలో కానీ భాషలో కానీ ఏదైనా ఉందా? ఉన్నదంతా నేనే 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 నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. ఉన్నదంతా నేనే అయినప్పుడు విడిగా ఏముంటుందమ్మా? ఇంత రిలాక్స్ ఎలా వస్తుంది చెప్పు? అసలు ఈ రిలాక్స్ అందిన వాళ్ళు ఎంత అదృష్టవంతులో చెప్పు. తెల్లవారు నిద్రలేసిన మొదలు పరుండి వరకుని మనం ఎంత రిలాక్స్గా ఉండగలుగుతున్నామే. ఉన్నదంతా నేనే నేనే నేనే, నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండబట్టే కదా అంటున్నాను నేను. మనం స్వయంభూలు అమ్మా, ఇలాగా పాండురంగుడు అయ్యి స్వయంభూడుగా ఎలా వెలిసాడు. మనం అందరం స్వయంభూలు, బ్రహ్మస్వరూపులు. బ్రహ్మాన్ని ఎవరైతే తెలుసుకున్నారో మరి బ్రహ్మస్వరూపులం కదంట్రా. ఉన్నది ఎవరు? తెలియక విధిని తెచ్చుకుంటారు. తెలితే ఏమవుతుంది చెప్పు? విధిని పాపం తెలియక తెచ్చుకున్నాను. ఇంకా తెలిసాక ఇంకేదైనా ఉంటుందా అంటున్నాను నేను. బంగారు కొండ చెప్పు, విధిని తెలియక తెచ్చుకున్నావు. ఇప్పుడు తెలిసాక ఇంకేదైనా ఉందా? నువ్వు తప్ప రెండోది ఏదైనా ఉందా? మరి లేదన్నప్పుడు ఎంత రిలాక్స్ని ఎందుకు పాడు చేసుకో? ఉన్నదంతా నేనే అంటే ఈ రిలాక్స్ని ఎంతో పాడు చేసుకో. అమాయకత్వంతో ఉన్నవాళ్ళు తెలుసుకోలేరు, తెలుసుకున్నా నిలుపుకోలేరు. నీకు అర్థమైందా? ప్రపంచంలో తెలివి అంటే మాయలో తెలివిరా. ఆ మాయలో తెలివి జన్మలు తెస్తుంది. పరమాత్మగా మిగిలిన వాడు మళ్ళా జన్మకు రాడు. నువ్వు జన్మ కావాలనుకుంటున్నావా, జన్మ అక్కర్లేదు అనుకుంటున్నావా? మరి అక్కర్లేదు అన్నప్పుడు నీ పాయింట్ ఎలా ఉండాలి? పరమాత్మే నేనన్న భావంతో నీ దేహధర్మం నువ్వు నిర్వర్తించుకో, అంతే కదేంట్రా. నేను పరమాత్మే అన్న భావంతో నా దేహధర్మాన్ని నేను నిర్వర్తించుకుంటున్నాను. అప్పుడు నీకు బద్ధకం ఉండదమ్మా. సో ఏ భావన ఉండదు. ఎప్పుడైతే పరమాత్మ మిగులుతాము అసలు భావన ఉండదురా. ఏ భావన లేక భాగ్యం అంటే ఇదే. నీకు ఎన్ని అష్టైశ్వర్యాలు ఉన్నా నీ మనస్సు ఇలాగా ఆలోచనతో ఉందనుకో, సుఖం ఉంటుందా చెప్పు? మరి ఆలోచన రహిత స్థితే బ్రహ్మం అంటే ఏంటి? మనస్సు లేని స్థితి. మనస్సు ఎప్పుడు ఉండదు, అంతా బ్రహ్మే చెప్తాం. బ్రహ్మే, అన్నీ బ్రహ్మే, అన్నీ బ్రహ్మే అనుకుంటే అంటే మనకు రిలాక్స్ వచ్చేస్తుంది. ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు ఉండాలి. సృష్టి స్థితి లయకారకులే ఎవరు? పరమాత్మయే. వినిపించిందా? ఈ దేహానికి నీకు ఆర్కే అన్నది. దేహానికి రా పేరు, నువ్వు H1 న్యూస్ పెట్టుకున్నావు కాబట్టి నీకు ఆర్కే. రామకృష్ణ పేరు ఆర్కే కట్టుకోవచ్చు. మరి ఈ విధి విధానంలో ఈ పేర్లన్నీ మళ్ళీ అన్నీ నశించిపోయాయి కదండి. ఈ ఊర్లు ఇవన్నీ కూడా ఎంతకాలం ఉంటుంది? పరమాత్మే నీవు. దేహం ఉన్నంత కాలం కూడా, జీవన్ముక్త స్థితిలో ఉన్నంతసేపు కూడా ఎంత రిలాక్స్. తెల్లారిందా? నిద్రపోతున్నావా? అసలు తెలుస్తుందా చెప్పు? బ్రహ్మం అలవాటయ్యాక నీకు ఎలా ఉందమ్మా? అంటే మనసుకి ప్రశాంతంగా వచ్చేస్తుంది. అంటే మనస్సు ఒడిదుడుకులు ఉండవు. అంతకుముందు దేహం నేను అనుకున్నప్పుడు ఆ దేహాన్ని వాళ్ళన్నారు వీళ్ళన్నారు, ఒడిదుడుకులే కదా. ఒకళ్ళు పొగుడుతారు, ఒకళ్ళు తిడతారు. నేను నిన్ను తిడుతున్నాను, పొగుడుతున్నాను, రెండూ జరుగుతున్నాయి. మరి నేను అలా తిట్టినా పొగిడినా
నువ్వేమీ అంటలేదే. అలాగే ఎవరు తిట్టినా ఎవరు పొగినా కూడా నువ్వేమీ అనకూడదు. కుర్చీ తెచ్చు, క్లాస్ కుర్చీ తెచ్చు, ఇలా తెచ్చు. అమ్మ తెట్టలే ధర అంటే ఇక్కడ పొగినా ఇలా వచ్చు. మావయ్య ఇక్కడే కూర్చోబెట్టాడు కదా. తిట్టినా పొగినా, నన్ను తిడుతున్నావా మామని? తిట్టట్లేదా? అమ్మ ఎందుకు తిట్టలేదు బంగారం? ఎందుకు తిట్టలేదు? బ్రహ్మాన్ని ఎందుకు తిట్టలేదు? తిట్టాలి కదా, నా చదివించేస్తున్నారు అని తిట్టాలా లేదా? ఎందుకు తిట్టలేదే బంగారం? రా, ఎందుకు తిట్టలేదు నన్ను? ఇష్టంగా ఉంది. అది బ్రహ్మ అంటే ఇష్టం. దా నువ్వు ఇంకో కూర్చో, లేకపోతే అలా కూర్చో, ఎక్కడ కూర్చో, ఇలా కూర్చోవే. ఎరా రమేష్, అడుగో మా అబ్బాయి నమస్కారం పెట్టాలి. ఇప్పుడు ఇంక అన్నీ నేర్పాలి వీడికి. మరి ఏంటంటే సత్సంగానికి వారసు వచ్చాడు. పరమాత్మే. నువ్వు పెట్టు, ఎలా బాగుంటే అలా పెట్టుకో. బ్రహ్మార్పణం. ఈయన మాట్లాడమన్నా పుస్తకం అదే. ఇగో లలితా శాస్త్రం ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. అట్టే చూడు చక్కగా. మా అబ్బాయికి రాని అన్ని నువ్వు పాడే. ఎందుకో కన్నాను కానీ ఆడికి ఏమి రాదు. ప్రిన్సిపాల్ అదే వచ్చాడు. పాడే. బ్రహ్మార్పణం. ముందు దండం పెట్టుకో. కొద్ది చదువు. లలిత ముందు ఉంది కదా. ఇగో తొండమునేకదంతము తోరపజైవమాస్తము మెండుకము రోడి గద్దలు మెల్లని చూపులు మందాసము కొండక గుద్దురు పల్ల కోరిన విచలకల్ నొచ్చవయ్యుండెడి పార్వతీ తనయాబోయి గణ అందుకోని మృక్కెదను తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతను భూమితను నీవు నాయన్ల మున్నిచ్చి బృందంగా తులసి బృందం శోభలను పలుకున్నాదు వాకి సంప్రీతం జగన్మోహిని ఉల్లాబ్దాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేంద్ర బ్రహ్మాండ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. దేవుడు పట్టుకుంటు. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్తమా సద్గమ ఇవన్నీ నేర్పేయమ్మా. సహనవతు సహనవనత్తు. అయితే అవన్నీ ముందు చదవమని. ముందు ఆ శ్లోకాలన్నీ చదివేయాలి. చదివించు. పూర్ణమదం పూర్ణము అవన్నీ చదివాక అప్పుడు మొదలెట్టాలి. నీకు వచ్చి మొదలుపెట్టు. అయ్యో ఉండు చదువు. అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కురిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని విద్యాం పద్మానయన దేవి సామాన్ పాద సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాననం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతాంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. రమేష్ నల్లగా కనిపిస్తున్నాడు పిల్లోడు, తెల్లటి పిల్లోడు. నువ్వు కూర్చుని ఓం శాంతి శాంతి శాంతి. సహనాభవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై సెల్లో చూడు నరేష్ చూపించు. మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु ॐ शान्ति 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 అన్నీ ఎక్కించా श्री ललिता सहस्रनाम स्तोत्रं न्यासं ओम अस्य श्री ललिता दिव्य सहस्रनाम स्तोत्रमाला महामन्त्रस्य वसिन्यादि वाग्देवता ऋषिः अनुष्ठुप्छन्दः श्री ललिता परावर्त्य पट्टायिका त्रिपुर सुन्दरी देवता ऐं बीजं क्लीं शक्तिः सौख्यं मम चतुर्फलपुरुषाद्य सुच्यते जपे विनियोगः ध्यानं सिन्दूरां विग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरा हारानायकशेखरां स्मितमुखीं मापीनवक्षोरुहां पादभ्यः कलिपूर्णा रत्नशशकं रक्तोत्फलं बिभ्रतीं सौम्यां रत्नगणस्तरचक्रां ध्यायेत् परानम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं नित्यपासां पुष्पदानचाकाम् अनिमादिभिरावृतां मयूरैः अहं नित्येव उद्भावये भवानीं ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षी क्षेमाभां पीतवस्त्रां करकलितलसन्तेन पद्माम्बरङ्गीम् सर्वालङ्कारयुक्तां चतुर्भुजां भवानीं श्रीविद्यां चन्द्रभूतिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं हेमकुण्डविलेपना मणिकण्ठं कस्तूरिका समन्तहस्ते शलां ससरचापावासां चाम् अशेषजन्मोहिनी मरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुम्बासुरां सपनिरोस्फुटेदम्बिकां श्रीललिता सहस्रनामस्तोत्र प्रारम्भः ॐ ऐं ह्रीं श्रीं श्री मात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्री मात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्री मात्रे नमः श्रीमाता श्री महारानी श्रीमत्सिंहासनेश्वरी श्रीनग्निकुण्डसम्भूता देवकार्यसमुच्यता उच्यद्भानुसहस्राभा चतुर्बाहु समन्विता नागस्वरूपपासाद्य क्रोधकालं सुरोज्ज्वला मण्डला चम्पकासौगपुन्नागा सौगन्धिपूर्णसत्पचा पुरुतमविश्रेणी कनत्कोटीर्मण्डिता గడస్ अष्टबीजन्म विभ्राजा गजकस्तुरभ्यो कलोकुडु मुगनकलङ्कावा मृगनाभिविशेषिका वरनस्मर माङ्गल्या गुणतोरणचिल्लिका वक्त्रलक्ष्मी परिवाह चलन्मीनाबलोचना नवचम्पकपुष्पाणगा नासादण्डविराजिता तारकान्ती तिरस्कारी नासा भग्नपासुरा कदम्बमध्यरीत्युक्त कर्णपूरमनोहरा ताण्डपयुगीभूत तपलोडुपमण्डला वर्णराग पद्मरागसुधाकश्च परिपालकर्मो नवविक्रमबिम्बश्री नृत्तादेवचनरिच्छगा तत्त्वविद्यां पुराकारा द्विजभक्तिद्वयोज्ज्वला कर्पूरवीटिकामोदा समाकर्षत्यहन्तरा निजसरला माधुर्या विनिर्भक्तितगच्छति मन्दस्मितप्रभापूर्वमज्जत् कामेशनामसा
अनाकलित सादृश्य चतुर श्री विराजित कामे समर्थ मांगल्य सूत सोक्त पत्तर अनकांगद केयूर कमली भुजंगित रत्नग्रैवे चिंता कलोल मुक्ता फलान्वित कामेश्वर प्रेम रत्नमणि प्रतिफलस्तने नाभ्यालवारोणाणी लता पुष्पचत्वरी लक्षणोणालता समन्वयमज्जनम् स्तनभाराधरणमज्ज पट्टबन्धवडित्रय अरुणारुणगोस्फुटवस्त्रभासस्फटितटे रत्नकिङ्किणतारक्य रसनाधामभूषिता कामे सज्ञातसौभाग्यनाट्यगोढद्वयान्विता माणिक्यमुक्ताकारा जानुद्वयविराजिता इन्द्रगोपपरीक्षितस्मरतृणाभजेमिका गूढगुल्फा पूर्णपृष्ठा जयश्नप्रपदान्विता नगदीदित सञ्चन्ना नवच्छन्नतमोगुणां पदद्वयप्रभाजालपरावृतसर्वनुगा सिञ्जानमणिमञ्जीरा मण्डितश्रीपदाम्बुजा माराडमन्दगमना महालवान्यसेवने सर्वारुणानवध्याङ्गी सर्वाभरणभूषिता शिवकामेश्वराङ्कस्तस्वस्वादिनवल्लभा सुमेरुस्रम्य श्रीवृन्नगरनायिका चिन्तामणि गृहन्तस्थ पञ्चब्रह्मासनस्थिता महापट्पटवेशंसकलम्बरवासिनी सुधासागर मध्यस्था कामं श्रीकामदायिनी देवर्षिगण संगात स्तूयं कणात्मवैभवा गण्डासुरवधोर्युक्त शक्ति सेन समन्विता संपत्करी समारूढ़ा सिद्धूर वज्रसेविता विश्वारूढ़ निष्ठाता सुकोटि कोटि विराजिता चक्रराजारूढ़ा सर्वायुध परिष्कृता ये चक्ररारूढ़ मंत्रिणी परिसेविता चक्ररारूढ़ दंडनाद पुरस्कृता वाणमालिन काक्षिप्ता प्राकारवज्जगा मंडसैन्यवदोद्युक्त शक्ति विक्रमार्चिता मीत्या पराक्रम पूर्वनिरीक्षक समत्सुका बालपुत्र वदोद्युक्त बाल विक्रम संस्थिता मंदिन्यंबा विरचिता विरम वरदोषिता विश्वकृपा नाहन्न वाराही निर्नंदिता कामेश्वरम कालोल कल्पित श्री गणेश्वरा श्री विष्णु सहस्रनाम स्तोत्रम शुक्लांबरधरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये केशद्विरदवस्त्राचा पारिषज्या परशतं विघ्नं निघ्नन्ति शत्रं विश्वक्सेनं तमाश्रये व्यासं वसिष्ठनप्तारां शक्ते पौत्रमुखं वशं पराशरात्मजं वन्दे सुखदार्थं तपोनिधं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणं मात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रविष्णवे ॐ नमो विष्णवे प्रविष्णवे श्रीवैशम्पायन उवाच श्रुत्वा धर्माणि शेषेण पावनानि च सर्वशः युधिष्ठिरस्यान्तरं पुनरेवाभ्यभाषत युधिष्ठिर उवाच किमेकं दैवतं लोके किं वाप्येकं परायणं त्वं लकं कमच्चं च प्राप्नुर्मानवाशिवम् सर्वधर्माणां बहुतः परमो मतः किं न तन्मुच्यते जन्तुजन्मसंसारबन्धनात् श्रीभीष्म उवाच जगत्प्रभुं देवदेवम् अनन्तं पुरुषोत्तमं त्वं नाम सहस्रेण पुरुषः सदोत्तिरा तमेव चाच्यं नित्यं भक्त्या पुरुषमव्ययम् ध्यायन्त्वमस्य शरणमानस्तमेव च अनादिनिरन्तीश्वरं सर्वलोकमहेश्वरं
लोकाध्यक्षं तु वन्नित्यं सर्वदुःखादिको भवेत् ब्रह्मण्यं सर्वधर्मण्यं लोकानां कीर्तिवर्धनं लोकनाथं महद्भूतं सर्वभूतभवोद्भवम् एष मे सर्वधर्माणां धर्मोऽधिकतमो मनः यत्तच्चापुण्डरीकाक्षं स्तवैरर्चेन नटः सदा परमं यो महत्तेज परमं यो महत्तपः परमं यो महद्ब्रह्म परमन्यपरायणम् पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलम् दैवतं देवतानां च भूतानां यो व्यक्तितः यतः सर्वाणि भूतानि भवन्त्यादियोगात्मने यस्मिन् च प्रलयं यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्राब्दे शृणुपापभयहरम् ज्ञानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिविपरीतानि तानि वक्ष्यामि भूतये ऋषीणां शास्त्रस्य वेदव्यासो महामुनिः इन्द्रोऽनुष्टुप्तदा देव भगवान् देवकीसुतः तान्तुद्रो वीर्यं शक्तिर्देवकीनन्दनः त्रिसामकृत्यं तस्य शान्त्यत्ये विनियुज्यते विष्णुं जिष्णुं महाविष्णुं प्रविष्णुं महेश्वरम् अनेकरूपदैत्यान्तं नमामि पुरुषोत्तमं पूर्वन्यासः अस्य श्रीविष्णोः दिव्यसहस्रनामस्तोत्रमहामन्त्रस्य श्रीवेदव्यासो भगवान् ऋषिः अनुष्टुप्छन्दः श्रीमहाविष्णुः परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशुद्भवो भानुनिधिबीजम् देवकीनन्दनस्य श्रीशक्तिः उद्भवक्षोभनदेव इति परममन्त्रः सर्गवृन्दान्दकी चक्रीति कीलकं सार्थकगदाधरैश्चष्टं रथाङ्गपाणि रक्षोभ्य इति नेत्रं त्रिकालस्थानेति कवचम् आनन्दं परब्रह्मेति योनिः ऋतुसुहृदसुखादेति दिग्बन्धः श्रीविष्णुरूपेति ख्यातं श्रीमहाविष्णुप्रीत्यर्थे श्रीसहस्रनामस्तोत्रजपे विनियोगः ज्ञानं क्षीरोदन्नप्रदेशे शुचिमणिगुणिकसैतिके मूर्तिकानां मालाभक्ता समस्तस्फटिकमयमूर्तिकाखण्डिताभ्यः शुभ्रैरभ्रैरलभ्रैरुपरिवर्षितैर्मुक्तपीयूरवर्षैः आनन्दिन्या पुण्यातरिणलिनशङ्खपाणिर्मुकुन्दः रुद्भागो यश्च नाभिर्वेदशुभनिलचन्द्रो सूर्यौ च नेत्रे कर्णावासः शिरोधर्मो यश्च वास्तेयमूर्तिः अन्तस्थं यश्च विश्वं सुरनरगोपगन्धर्वनृत्ये चित्रं रम्यते त्रिभुवनपुषं विष्णुमीशं नमामि श्रद्धाकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाग्यं लक्ष्मीकान्तं कमलनयनं योगिवृत्यानन्दं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं देवस्यामं पीतकोशलेवासं श्रीवत्सं कौस्तुभोत्प्रासिताङ्गं पुण्योपेतं पुण्डरीकायताक्षं विष्णुं वन्दे सर्वलोकैकनाथं समस्तभूतानां आदिभूताय भूभृते अनेकरूपरूपाय विष्णवे प्रविष्णवे शशङ्खचक्रं सकीटकुण्डलं सपीतवस्त्रं दर्शिमहेक्षणं सहाराक्षरशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं छायायां पारिजातस्य येन सिंहासनोपरि आसीनपुङ्गुतश्याममायताक्षमलपुरं चन्द्राननं चतुर्बाहुं श्रीवत्सान्तिकवक्षसं मुक्तिनीसच्चभामाब्जं सकितं कृष्णनास्ते श्रीविष्णुसहस्रनामस्तोत्रपारायण विश्वं विष्णुर्वषट्कारभूतभव्यभवतृः भूतकृत्पुरुद्भावो भूतात्मा भूतभावना भूतात्मा परमात्मा च भूतानां परमागतिः अव्ययपुरुषसाक्षी क्षेत्रज्ञोऽक्षर एव च योगो एव विभान्येत प्रधानपुरुषेश्वरः नरसिंह श्रीमन्केशव पुरुषोत्तमः सर्वस्सर्वस्तिवस्तामि भूतादिद्विद्रव्यः सम्भवो भावनो भक्तप्रभु अप्रमुरीश्वरः स्वयंभू शम्भोरादित्य पुष्कराक्षो वासः पुनादिनि निनोदाता विधाता दातुरुत्तमः अम्रमेयो ऋषिकेश पद्मनाभो वरप्रभो विश्वकर्मा वरस्रष्टस्तविष्टस्तरोध्रुवः
अग्राहे शाश्वतपृष्ठो लोहिताक्षप्रदत्तरः प्रभूतातिकुद्दामः पवित्रं मङ्गलं परम् ईशानप्राणो ज्येष्ठश्रेष्ठ प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो भुवनमण्डलसूदरः ईश्वरो विक्रमीरन्मी वेदानि विक्रमक्रमः अनुत्तमो दुरादशभृगद्युरुद्रात्मवः सुरेशश्चर्मं चर्म विश्वरेत प्रजापवः असवत्सरो व्याळप्रचयत् सर्वदर्शनः अतः सर्वस्कुलसिद्धि सर्वादिकृच्छुकः पुरुषा कबीरमेयात्मा सर्वयोगविशुद्धुः वसुर्वसुमनः समात्मा संवित्तस्समः अमोघपुण्डरीकाक्षो वृषकर्मा वृषकृति रुद्रो बहुशिराभ्रभ्रुविश्वयोनिरशुचिस्तवः अमृतस्याश्वतस्सामनुवर वरारोहामहातवः सर्वविद्धामो विशुक्सेनो जनार्दनः वेदो वेदविरभ्यङ्गो वेदाङ्गो वेदवित्तैः लोकाध्यक्षस्वरध्यक्षो धर्माध्यक्षकृतः चतुरात्मा चतुर्भ्योः चतुर्धंश्चतुर्भुजः भ्रातृस्मृतोक्ता सहिष्णुः जगदादिजः अनुमोहितो विजयो विजेता विषयो दिक्पुनर्वसु श्रीसूक्तम् ओम हिरण्यवर्णां सुवर्णरजस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावः तामाव जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विद्ये रङ्गमस्तं पुरुषानगम् अस्मपूजामनमध्याम् अस्तिनाथप्रबोधिनीं श्रियं देवीम् उपाह्वये श्रीमादेवी च शतां सोऽस्मितां पुण्यप्राकारापात्राञ्जलिं मुखतत्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तां विलोकप्रेयस्यं चन्द्रां प्रभासां यस्याग्रहं दीप्तिं लोकदेवदृष्टामुदारां तां पद्मनीगं शरणं प्रपद्ये विष्णुं वीणुसुतां च मुनिम् आदित्यवर्णे रक्षोदिजातो वनस्पतिस्थः वृक्षोदबिल्वः तस्य फलानि तत्सानुदन्तुं नायान्तरायस्य बाह्यलक्ष्मीः उपैतुं मन्देवासिकाकीर्तिश्च वैनासा प्रादुर्भूतोऽस्मिराष्टे स्मृतिर्किं वृद्धिं ददातु मे नित्यभाषामलं ज्येष्ठामलक्ष्मीं नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वां निगुणवेगुणात् मुन्दद्वारां दुरादर्शां नित्यपुष्टां करीषिणीम् ईश्वरीकं सर्वभूतानां तां वियोगप्रियस्यं मनसत्तापमापूर्तिं वाचसत्यमशीमहि पशूनां रूपमश्च वैश्रीश्वेतां यशः पद्मवेणं प्रजाभूता मयि सम्भवपद्म श्रीं वासे मेकुले मातरं पद्ममालिनीम् आपस्विजन्तुस्मितानि चिक्रीतवस्मे गृहे नित्यदेवीं मातरं श्रीं वासे मेकुले आर्द्रां पुष्करणीं पुष्टिं पिङ्गलां पद्ममालिनीं चन्द्राभीरन्मयीं लक्ष्मीं जातवेदो ममावः आर्द्राभ्यन्तरीं निष्टिं सुवर्णमयीं सूर्याभीरन्मयीं लक्ष्मीं जातवेदो ममावः मावः जातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यं प्रभुताग्नो वोदास्यस्वां विद्येयं पुरुषानहम् प्रार्थना अतुलित बलदावनु स्वर्ण शैलापदेहं धनुजवनु पुरुषानं ज्ञानं अग्रगण्यं सकल गुणानिधानं वानराणामधीशं रघुपति प्रियभक्तं वाचजातं नमामि गोष्पदीकृत वारासिं मस्कीकृत राक्षसं रामायण महामाला गोदीकृत वारासिं मस्कीकृत राक्षसं रामायण महामाला वन्दे निरात्मजम् यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र प्रथमस्तं काल्याणं बाष्पवारी परिपूर्णलोचनं मार्तीं चमतराक्षसान्तकं श्रीरामभक्ताय हनुमते नमः श्रीगुरुचरण सरोज रजनिचरणमुकुरसुधाय मनोरघुवरविमलय सुजोदाय कपचारि
బుద్ధిహీన తనుజానికై సుమేరం పౌరుతుమ పరబుద్ధి విద్యాదేవి మరణం కరే సంతార దేహం మాన జ్ఞాన గుణ సాగర జై కవి సతీ లోక ఉజాగర రామదూత అతులిత బలరామ అంజలి మిత్ర కవిత నామం మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సముదికే సంగీత కాంచన వర్ణన విరాజ సువేశ కామన కుండల కుంచిత కేశ ఆదవజ్ర ఉద్వజా విరాజే కాందేవ ఉజ్జాజనేవు సాజే శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవంతుడ విద్యావాన గుణీయతి చాతుర రామ కాచ కరివే కో ఆతుర ప్రభు చరిత్ర నునివే కో రసియా రామ లఖన సీతా నమస్య సూక్ష్మ రూపదర్శి ఇది కావా వికట రూపధరి అంక జరావ భీమ రూపధరి అసుర సంహారి रामचंद्र के काज सवारी लाए सजीवन लखन जियाए श्री रघुवीर हरदेव लाए रघुपति की बहुत बड़ाई रहा भक्त सोई लगाई सहसवन तुम से गावे अष्टकई सीत कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीषा नारद सारद सहित ईशा यम कुबेर दिगपाल चाहते कल कोविद कल सगई कहाते तुम उपकार सुप्रीम की राम मिलाए राजपुती हो तुम्हारा मंत्र विभीषण माना वेंकेश्वर भय सब जग जाना सहस्रयोजन परबारो नीलियोता है बदर कर जानो ब्रह्मंत्रिक मेनि मुखमरे जलति ज्ञान गए जय जनाई दुर्गम काल जगत के जेते सुगुणानुग्रह मरे तेते राम चलारे तुम रखवारे हो तो आज्ञा बिन बैठाए सब सुख लही तुमरी सरना तुम रक्षक पाओ कोड़ना आपने तेज सुमरो आपे की नरो के नाम के आपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपति निरंतर मधुवीर संकट से हनुमान छुड़ावे मृत्यु वचन ज्ञान चोरावे सपर रामा तपस्वी राजा तिनके राजा सकल तुम सागर अवर मनोदर जो कोई लावे ता सुनित जीवन फल पावे चारों एक परताप तुम्हारा है सिद्ध जगत उजियारा चालू संत के तुम रखवारे अतुल निकंदन राम तुला अष्ट सिद्धि नवनीत के दाता सवर दीना जानकी माता राम रसायन तुम्हारे पास सादर तुम रघुपति के दासन तुम्हारा बदन लंबु पावे जन्म जन्म के दुख दसरावे अंधकार बुद्धि पुरजाई जहाँ जन्म भक्त गावे और देवता चित्तन रे हनुमत से सब सुख करे शंकर हटे मिटे सब पीरा जो सिंधे हनुमत मन मीरा जैसे जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव वैसे द्वार काट कर जब छोटे बंदी मनो सुख होए जय बड़े हनुमान चालीसा हो सिद्धि सौकी गौरीसा तुलसीदास सदा है चेहरा की जय नादा हृदय मंदिर दो पवन तमे संकट हरना मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसो सुरभूमि आदित्य ज्ञानम देश तथा सहित मंडल मध्यवर्ती नारायण सरि सिजासन सन्निविष्टः केवलं मरकुंडलं कृति आदि रहे वकुर्त सर्ग चक्रः स्तोत्रम् अतो इत परिश्रान्तं चमरे चिन्तया स्तुतं रावणं चाकृतो दृष्ट्वा उद्धाय सम्पस्थितं दैवतेस्य समागम्य दृष्टमभ्यागतोरणम् उपगम्य समागम्य दृष्टमभ्यागतोरणम् उपगम्य प्रवीत्रामगस्यो भगवानुषि राम राम महाभाव शृणु मह्यं सनातनं येन सर्वानरेणमस्त समरे विजयश्री आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं यावत्यपेन्नित्यमक्षयं परमं शिवं सर्वमङ्गलमाङ्गल्य सर्वपापप्रणाशनं चित्ताशोकप्रशमन्नमायुर्वर्धनमुत्तमं रश्मिवन्तं समुज्यन्तं देवासुरसर्वनमस्कृतं पूजयस्व विवस्वन्तं भास्करं पुरुषेश्वरं सर्वदेवाप्रकोशेष तेजस्तेजस्विवानः एष देवासुरगणं भातिकमस्तिभिः एष ब्रह्माश्च विष्णुश्च शिवस्तप्त प्रजापतिः हेन्द्रोदनकालोऽयं सोमो पापतिः इतो वः साध्य स्मृतोपत्तमनुः वायमग्निप्रजाप्रामा ऋतुकर्तप्रभाकरः आदित्यस्सवितः सूर्यकरपूषा कुच्यागमस्तिमान्
సువర్ణసదృశోభాను సర్వవేద సువర్ణసదృశోభాను స్వర్ణరేతదివాకర హరిరశ్వసహస్రాక్షి సప్తసప్తిర్మరీచిమాన్ తిరుమలోన్మదృశ్యంబుస్పృష్టామార్తాండాం సుమా హిరణ్యగర్భోస్తిశిరో సనలో భాస్కరో రవి అగ్నిగర్భోదితేర్పుత్ర శంకరస్య సింహాసనः వ్యోమనాదస్తు నోబేది రుద్రనిస్సామకారः మనోవృష్టిరమాగ్నేతో నిత్యవీధి ప్లవనः ఆతుపీమండిరేమోచ్చపింకళः సర్వతాపనः రవిర్విశ్వమహాతేజ రక్తः సర్వభూత్వః నక్షత్ర కానానామధిపో విశ్వభావనः తేజసామపి తేజస్వి ద్వాదశాత్మా నమోస్తుతే నమో పూర్వాయ గిరియే పశ్చిమే గిరియే నమః జ్యోతిర్ఘనానం పతియే దినాధిపతియే నమః జయాయ జయ భద్రాయ హర్యస్వాయ నమో నమః నమో నమః సహస్రాంశువాయ జాయ నమో నమః నమో ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్య ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ రూప్యే నమః నమో నారాయణాయ శత్రుఘ్నాయ వినాత్మనే కృతజ్ఞాత్మాయ దేవాయ జ్యోతిషాంపతే నమః తప్తచామికరాభాయ వహ్నే విష్ణుకర్మణే నమోస్తనోతి విఘ్నాయ రవి లోకసాక్షిణే నాశయేత్తే చ వైభూతాం తదా సృజతి ప్రభు పాయచేష తపచ్చేష వర్జచ్చేష భస్మి వేష సూక్తేష జాగర్తి భూతేష పర్నిష్ఠితం ఏష దేవాగ్నిహోత్రం చక్రం చైవాగ్నిహోత్రం వేదాశ్చక్రవేశ్చై ఋతునాఫలమేవ చ యాని కృత్యాని లోకేష సర్వేష మిత్రుః ఏవం ఆపత్కృచ్చేష కాతరేష భయేష చ కీర్తియన్ పుష్యస్తాక్షి కీర్తియన్ పుష్యకస్య నామ సీతతిరాగవ పూజయస్తే ఏకాగ్రో దేవదేవం దేవప్రదం ఏతద్వినితం జగతాదేశ విజేష్యసి అస్మిన్ క్షణే మహాభావో రామంతం వదిష్యసి ఏముక్త్యాతదాగస్య జయనామస్యదాగం వేదచిత్వా మహావేద నష్టశోభో భవత్తదా ధారయామాస సుప్రీతో రాఘవప్రేతాత్మః ఆదిత్యం ప్రేక్షితత్తాతు పంచదర్శనాస్తవ ధనురాదాయ రావణం తే సృష్టాత్మ యుద్ధాయ సంపాదమత్ సర్వయజ్ఞేన మహాదావతే తస్య కృతోభవత్ అతర్విద నిరీక్ష్య రామం ముక్తమనః పరమం ప్రశిష్యమానః విసర్జర్వతి సర్వం విధి ద్వాచరం అచ్యుత వచస్తరేతి బ్రహ్మాత్మం అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మార్పణం. బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం. శ్రీ మాతా బ్రహ్మానందమయ్యకి బ్రహ్మార్పణం. 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 చూడండి, ఈ రోజు మనం ఈ బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో మనకి ఎన్నో పుస్తకాలు అమ్మ నోట వెంట
వచ్చిన ఆ జ్ఞానామృతం ఎన్నో పుస్తకాల రూపేణ మనందరికీ అందివ్వబడ్డాయి. అవి ఇప్పుడు చూడండి, మన సత్సంగంలో మరి వీర్రాజు స్వామి గారు అమ్మ మాటలు ఇక్కడ సత్సంగంలో ఉంటూ అమ్మ మాటలు వింటూ ఆయన అమ్మ మాటలకి అనుకూలంగా అమ్మ మాటల్ని, అమ్మ చెప్పిన జ్ఞానాన్ని, ఆయన అనుభవించిన అనుభవ జ్ఞానాన్ని, మహాత్ముల యొక్క అందరి మహాత్ముల్ని ఆయన పుస్తకాలు చదివారు కాబట్టి అందరి యొక్క అనుభూతుల్ని ఎన్నో కోణాల్లో మనకి అందించారు. మామూలుగా కాదు, ఎన్నో కోణాలు అందించారు. కానీ ఇదంతా కూడా మనం చూడండి, మన అదృష్టం. ఇదంతా చూడండి, ఆయన పుస్తకం రాసిన దాంట్లో ఏం చేశారు, వీర్రాజు స్వామి గారు చెప్పిన దాని ఆయన అనుభవం అమ్మ దగ్గర ఏం జరిగింది, నిరాకార చూడండి, నిరాకార అద్వైత తత్వజ్ఞానంలో, నిరాకార అద్వైత తత్వజ్ఞాన మార్గంలో శ్రీ బ్రహ్మమ్మ గారు నాకు అన్ని విధాలా సహకరించి నన్ను ప్రోత్సహించి నన్ను జీవన్ముక్తినిగా తీర్చిదిద్దారు. నేను ఇలాగా తయారవడానికి కారణం ఆవిడ చెప్పిన తత్వజ్ఞాన మార్గంలోనే, అద్వైత తత్వజ్ఞాన మార్గంలో అమ్మ చెప్పిన మాటల వల్ల, నడకల వల్ల, అన్నిటి వల్ల నేను ఈరోజు నన్ను ప్రోత్సహిస్తూ, ఆవిడకి ఆయనకి ఎప్పుడు ఉత్సాహం ఇస్తూ అంటమ్మా. మరి ఆయనకి ఎన్నో కోణాల్లో ఈ జ్ఞానబోధ చేశారు. ఈ జ్ఞానబోధ వల్ల ఆయన నేర్చుకున్నది ఏంటంటే, నన్ను జీవన్ముక్తిగా తీర్చిదిద్దారు. ఆయనకి కావాల్సింది జీవన్ముక్తి స్థితి. ఆ స్థితిని ఆయన నేర్చుకుని ఇక్కడ ఆయన అనుసరించి, ఆచరించి, అనుభవించి తీర్చిదిద్దారు. అంటే అమ్మ చెప్పిన జ్ఞానంలో ఆయన పొందిన అనుభూతి, ఆయన పొందిన ఆచరించడం వల్ల అనుభవం వచ్చిన వల్ల జ్ఞానం వచ్చి ఆయన ఆనందాన్ని ఈ శాశ్వతమైన నాకు జీవన్ముక్తినిగా నన్ను నేను తీర్చిదిద్దుకునేలాగా చేశారు అని చెప్తున్నారు. ఈ సత్సంగంలో ఆయన ఒక సత్సంగం కాబట్టి ఆయన అనుభూతి మనకి వ్యక్తం చేస్తూ, అమ్మ చెప్పిన మాటలు ప్లస్ ఆయన అనుభవం ప్లస్ మహాత్ముల యొక్క గొప్ప మంచి పెద్ద పెద్ద శాస్త్రాలు చదివినవి, మహాత్ముల యొక్క అక్కడ ఆయన వాళ్ళ అనుభవాలు అవన్నీ కూడా మన ఈ పుస్తకంలో రాయబడ్డాయి. చూడండి బ్రహ్మార్పణం. ఇక్కడ చూడండి, ఆయన బ్రహ్మార్పణం. మోక్షం అంటే విడుదల. మోక్షం అంటే ఏంట్రా? మోక్షం అంటే విడుదల. ఈ భూమి మీద నీకు ఉన్న అన్ని సంబంధాలు తెంచుకొని, ఈ భూమి మీద ఈ మానవ జన్మకు వచ్చావు కాబట్టి ఈ భూమి మీద నువ్వు అన్ని సంబంధాలు, బాహ్య సంబంధాలన్నీ కూడా తెంచుకొని, అంటే పట్టించుకోకుండా, అంటే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటూ ఈ భూమి మీద నీకు ఉన్న అన్ని సంబంధాలు తెంచుకొని సంపూర్ణ స్వేచ్ఛ కలిగి, సంపూర్ణం అంటే పరిపూర్ణం, ఇంకా స్వేచ్ఛ అంటే స్వేచ్ఛ అంటే ఏంటంటే అమ్మా, ఇక్కడ విడుదల అంటే ఏది తగిలించుకోకుండా అలా హాయిగా ఆ బ్రహ్మంగా ఉండటమే స్వేచ్ఛ. మరి ఈ దేహంగా వచ్చాం కాబట్టి ఇక్కడ ఏమంటున్నారమ్మా చూడండి, సంపూర్ణ స్వేచ్ఛ కలిగి కేవలం బ్రహ్మస్థితిలో నీ స్వస్థానమైన పరమాత్మతో తాదాత్మ్యం చెందటమే మోక్షం. నీ స్వస్థానం నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అంతటా ఉన్న బ్రహ్మంలోంచి నువ్వు వచ్చావు అది కదా. ఆ బ్రహ్మ అంశే కదా, మనందరూ కూడా ఆ పరమాత్మ అంశే కదా. నీ స్వస్థానం ఏంటి? అంతటా ఉన్న బ్రహ్మమే నీ స్వస్థానం. అదే నీ పుట్టిల్లు, అదే నీకు అక్కడే నువ్వు నీ జన్మ అక్కడి నుంచే నువ్వు వచ్చావు. నీ పుట్టిల్లు అదే అంటున్నారమ్మా. మరి చూడండి ఏమంటున్నారు, నీ స్వస్థానమైన పరమాత్మతో మరి మళ్ళీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళటమే నీ తాదాత్మ్యం, అందులో కలిసిపోవటమే, తాదాత్మ్యం చెందటమే మోక్షం. అది నువ్వు ఆ పరమాత్మ అంశగా మనం వచ్చాం. మళ్ళీ మనం ఈ అంశ మళ్ళీ చక్కగా మనం అన్ని పరిపక్వం చేసుకుని, అన్ని ఖాళీ చేసుకుని, ఏది తగిలించుకోకుండా మళ్ళీ అన్ని కూడా క్లీన్ చేసుకుని మనం మళ్ళీ స్వేచ్ఛగా అనంతలో కలిసిపోవటమే, అంతటా ఉన్న దాంట్లో మళ్ళీ కలిసిపోవటమే మన స్వధర్మం. అదే మోక్షం.
తాదాత్మ్యం చెందడమే మోక్షం. అక్కడి నుంచి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళటమే మన ఇంటికి వెళ్ళినట్టు అదే మోక్షం అంటారు. మోక్షం సాధించి పొందేది కాదురా సత్సంగులు. ఈ మోక్షం అనేది ఏంటనుకుంటున్నారు? సాధించేది మోక్షం సాధించి పొందేది కాదు, ఉన్నదానిని తెలుసుకోవడమే. సాధించడం కాదు అమ్మ అంటున్నారు. చూడండి, ఇది సాధించడం కాదురా. మరి ఏం చేయాలమ్మా? ఉన్నదానిని తెలుసుకోవడమే. నీలో ఉన్నదే దాన్ని తెలుసుకోవడమే, అంతే. అమ్మ అదే తెలుపుతారు. అరే నేనేం గురువుని కాదు, నేనేమి ఇప్పలేదు. నేనేం చెప్తాననుకుంటున్నారు? మీలో ఉన్నదాన్ని మీకు గుర్తు తెలుపుతాను, అంతే. మీలో ఉన్నదాన్ని మీకు గుర్తు తెలుపుతాను, అంతే. నేను అందుకంటే నీలో ఉంది, అన్ని నీలోనే ఉన్నాయి, అన్ని నువ్వే చేసుకోవాలి. ఇది ఎవరు చేసేది కాదు. అదే చెప్తాను, ఇది పొందేది కాదు, నువ్వు ఆచరించి అనుభవించేది అని చెప్తూ ఉన్నదాన్ని తెలుసుకోవడమే. నీలో ఉన్నదాన్ని నువ్వు తెలుసుకుని దాని లక్షణాలతోటి, దాని గుణాలతోటి, దాని భావాలతోటి అలా ఉండటమే. అలా ఉన్నప్పుడు అదే నువ్వు అవుతావు, అదే నీ స్థితి, అదే మోక్షం. నీ శరీరం నీవు శరీరం కాదు, నీవు మనసు కాదు, నీవు బ్రహ్మానివి అని అనుభవపూర్వకంగా తెలుసుకొని ఆ బ్రహ్మనిష్టలో జీవించడమే మోక్షమురా సత్సంగులు. అది అమ్మంటున్నారు. నీవు బ్రహ్మాను అని అనుభవపూర్వకంగా నీవు ఆచరించినప్పుడు అనుభవం వస్తుంది. ఆచరించకుండా అనుభవం రాదు. ఆచరించాలంటే జీవన విధానంలో అన్ని నడకలు, భావాలు, గుణాలు అన్నీ కూడా బ్రహ్మంగా ఉండాలి. ఆ బ్రహ్మ లక్షణాలతో ఉన్నప్పుడే బ్రహ్మ అవుతావు. ఇక్కడ దేహ లక్షణాలతో ఉంటే జీవుడు అవుతావు, బ్రహ్మ లక్షణాలతో ఉంటే బ్రహ్మ అవుతావు. అంచేత ఆచరణలో అలా ఉంటే నువ్వు అదే అవుతావు అని చెప్తున్నారమ్మా. నీవు బ్రహ్మానివి అని అనుభవపూర్వకంగా తెలుసుకొని, అనుభవం రావాలమ్మా, ఆచరించాలి. అది తెలుసుకుని అది మరి ఇష్టం చేసుకుని మరి ఏం చేయాలి? అది ఆచరణలో పెట్టాలి. ఆచరణలో పెట్టినప్పుడు ఆచరించినప్పుడే అనుభవం అవుతుంది. అప్పుడు దాకా నీకేం తెలియదు. అమ్మ ఎప్పుడు అనుభవపూర్వక అమ్మ మరి అనుభవ జ్ఞానం కాబట్టి ఆవిడ మనందరికి ఇంతలా చెప్పగలుగుతున్నారు. మనకు కూడా అర్థమవుతుంది. మనం కూడా ఆచరిస్తే మనకే ఆనందం వస్తుంది. ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? అమ్మ అనుభవ జ్ఞానం కాబట్టి, అనుభవ జ్ఞాని కాబట్టి ఆవిడ మనకి ఇక ఏ అరమరికలు లేకుండా చక్కగా చెబుతున్నారు కాబట్టి మనకి అది అర్థమవుతుంది. మనం కూడా క్షణం వ్యర్థం చేసుకోకుండా ఈ సత్సంగంలో మాటలు మనం ఛార్జింగ్ పెట్టుకుని అదే రిపీట్ చేసుకుంటూ చక్కగా భావాల్లోని అమ్మ చెప్పిన నడతలోని ఆ భావాల్లోని మనం అందరం ఉంటున్నాం. అవును కదా? అంచేత అలాగే బ్రహ్మజ్ఞానం సంపూర్ణంగా తెలుసుకున్నాం. మనం అమ్మ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ జ్ఞానం యొక్క విశిష్టత, దేని గొప్పతనం, ఈ జన్మ యొక్క గొప్పతనం, ఈ మానవ జన్మలో మనం చేసుకొని ఇవన్నీ కూడా సంపూర్ణంగా ఈ జ్ఞానం నేను ఎలా పొందాలి, జన్మరాహిత్యమే మన గోల్గా ఉన్నాం కాబట్టి ఆ జన్మరాహిత్యానికి ఏం కావాలి, నేను ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం, ఆచరిస్తున్నాం. అమ్మ చెప్పారు కాబట్టి అవన్నీ మనకు అర్థమైంది కాబట్టి క్షణం అర్థం చేసుకుండా ఆచరిస్తున్నాం. ఇక్కడ జ్ఞానం అనుభవానికి రాలేదు. ఈలోగా మరణిస్తే ఆచరిస్తున్నా నీకు జ్ఞానం అనుభవానికి రాకపోతే రాలేదు అనుకోండి, ఈ లోపల మరణిస్తే వీరికి క్రమముక్తి వస్తుంది. తప్పకుండా దీనికి ఉపయోగం ఏంటంటే క్రమముక్తి వస్తుంది. దీనికి ఉపయోగం అంటే వీరు భూలోకంలో తిరిగి జన్మించరు. అక్కడ మరి భూలోకంలో ఈ కర్మ చేయడానికి వాళ్ళకి అవసరం లేదు. వీరు సాధనానుష్ఠయ ప్రగతిని అనుసరించి మహర్లోకంలో కానీ, ఇక్కడ తపోలోకంలో కానీ, సత్యలోకంలో కానీ జన్మిస్తారు. అక్కడ వీళ్ళు చేసిన సాధనలన్నీ కూడా మనం చేసి ఎక్కడి దాకా చేసి మనం ఆగిపోయామో అక్కడ కూడా మనకి ఏమవుతుంది? అక్కడ సాధన చేసి చివరిలో పరమాత్మలో అక్కడ మనం అక్కడి నుంచి సాధన చేసి చివరిలో ఆ పరమాత్మలో అయిపోతాం, ఆ బ్రహ్మంలో మనం అయిపోయిపోతాం. అదే మరి మనకి జన్మ లేకుండా చేసుకునే సంస్కారం. అంటే మనం ఈ జ్ఞానం తెలుసుకున్నామా, ఇక్కడ నిజంగా ఈ జ్ఞాన అనుభవంతో పూర్తిగా మనం అలా సరెండర్ అయిపోయి అలా ఉంటే, ఒకవేళ ఇంకేమైనా కొద్ది లోపం ఉంటే నువ్వు ఎక్కడి దాకా తెలుసుకున్నావో, ఎక్కడి దాకా నువ్వు అనుభవించావో
మళ్ళీ అక్కడి నుంచి నువ్వు మిగతాది పూర్తి చేసుకుని మళ్ళీ ఆ అనంత బ్రహ్మంలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపోతావు, అదే మోక్షం. అది అంటున్నారమ్మా. మరి అలా జరుగుతుందని చెప్తున్నారు. జీవించి ఉండగానే ఇంద్రియాలపై సంపూర్ణ ఆధిపత్యం సంపాదించిన వారు చూసారా, జీవించి ఉండగానే అంటే జీవన్ముక్తి అంటారు కదా, జీవించి ఉండగానే ముక్తి. జీవించి ఉండగానే అన్ని ఎలా ఉండాలో అలా ఉంటూ, పాత్రనేమో డ్యూటీ చేస్తూ, లోపల బ్రహ్మంగా ఉంటూ, బ్రహ్మార్పణంగా భావనతో ఉంటూ, త్రికరణ శుద్ధిగా నేను బ్రహ్మాన్ని అని ఆలోచనలోనే కానీ భావనలో కానీ ఆ ఎరుకలు ఉంటూ, వర్తమానం లోపల ఎరుక బ్రహ్మంగా ఉంటూ, నేను బ్రహ్మాన్ని అహం బ్రహ్మస్మి అనుభవంలో ఉన్నవాడు, నేను బ్రహ్మాన్ని అనే అనుభవంలో ఉన్నవాడు దేహం వదిలిన వెంటనే పరమాత్మలో ఏమవుతాడు రా సత్సంగులు, ఇతడే జీవన్ముక్తుడు. ఇతడే జీవించి ఉండగా ముక్తుడు. విదేహ ముక్తుడు. చనిపోయిన తర్వాత విదేహ ముక్తుడు. దేహం వదిలిన తర్వాత ముక్తి అంటే అంతటా ఉండడానికి లయం అవుతాడు. ఇక్కడ భూమి మీద ఉండగా జీవించి ఉండగానే అన్ని చక్కగా వదలటం అంటే అమ్మ దేహ ధర్మాలు చేసుకుంటూ చక్కగా బ్రహ్మంగా ఉంటూ, పాత్ర డ్యూటీ చేసుకుంటూ బ్రహ్మంగా ఉంటూ, సంసారం అనే దృష్టిలో సన్యాసిగా ఉంటారు అంటారమ్మ. అలా ఉంటాడు. ఇక్కడ జీవన్ముక్తుడు ఆ స్థితిలో ఉంటాడు. అది జీవన్ముక్తి అని చెప్తారమ్మ. మరి అంతే కదా, ఎందరో మహాత్ములు అందించిన జ్ఞాన సారాన్ని ఈ గ్రంథంలో పొందిపరిచాను. ఆయన ఈ పుస్తకం ఇది ముందు ఉపోద్ఘాతం అన్నమాట. ఈ పుస్తకంలో రాసింది ఏంటంటే, ఈ ఎందరో మహాత్ములు ఈ గ్రంథంలో అందరూ మహాత్ములు అందించిన జ్ఞాన సారాన్ని ఈ గ్రంథంలో కూడా పొందుపరిచాను. కొందరు మహాత్ములు కూడా ఇందులో పొందుపరిచాను అని చెప్తున్నాను. కొన్నింటిని యథాతథంగా ముద్రించాను. బ్రహ్మాన్వేషణ మార్గంలో ప్రయాణించే భక్తులు, సాధకులు, జిజ్ఞాసులు అందరికీ ఉపయోగపడాలనే సదుద్దేశంతో నాకు ఇది అందరికీ ఉపయోగపడాలి. ఈ మార్గం అంటే ఇంకా సంశయం లేకుండా ఈ మార్గం తెలుసుకుని ఆచరించి అనుభవించి వాళ్ళు బ్రహ్మంగా ఆ జీవన్ముక్తిని పొందుతారు అనే ఉద్దేశంతో, అందరికీ ఉపయోగపడుతుంది అనే భావంతో నేను ఈ పుస్తకాన్ని రాశాను అని చెప్తారమ్మా. మరి ఇది ఎవరు? భక్తులు, సాధకులు, జిజ్ఞాసులు. ఇక్కడ భక్తులకి ఉపయోగపడుతుంది, జ్ఞానులకి, సాధకులకి ఉపయోగపడుతుంది, జిజ్ఞాసులకి ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా అందరికీ ఉపయోగపడాలనే సదుద్దేశం, మంచి భావంతో, మంచి ఆలోచనతోటి ఆయన ఈ పుస్తకాన్ని రాశారు. ఇది నా సంకల్పం కాదు, భగవత్ సంకల్పంతో జీవన్ముక్తిని ప్రసరించిన గురుదేవులు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, వారి పాద పద్మాల యందు భక్తి పూర్వకంగా శరణు కోరి సవినయంతో సమర్పించుకుంటున్నాను. బ్రహ్మార్పణం. ఓం నమో నారాయణాయ. ఇది స్వామి వెంకటేశ్వర స్వామి వారికి నేను ఆయన పాదాలకి నేను ఇది అంకితం చేస్తున్నాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. చూడండి, బ్రహ్మార్పణం. జీవన్ముక్తి. ప్రపంచంలో అనేక కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించేవారు చాలా అరుదురా సత్సంగులు. అది ప్రపంచంలో అనేక కోట్ల మంది జనం ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఉన్నప్పటికీ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావటం చాలా కష్టమని చెబుతున్నారు. ప్రవేశించేవారు చాలా అరుదు. అందులో కొన్ని లక్షల మంది మాత్రమే ఆధ్యాత్మిక సాధన చేస్తారు. కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు, కానీ కొన్ని లక్షల మందే ఈ సాధన చేస్తారు అని చెప్తారమ్మా. మరి చేస్తున్నారు, కానీ మరి గమ్యాన్ని చేరేవారు మరి కోట్ల మందిలో జనం ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చేటప్పటికి లక్షల్లోకి వస్తారు. ఆ లక్షల్లో ఉన్నవారు, గమ్యం చేరేవాళ్ళు 100 మంది ఉంటారు. 100 మంది ఉంటారు అని చెప్తున్నారు. మిగిలిన వారు ఎలా ఉంటారు? పునరప్పి జననం, పునరప్పి మరణం. అక్కడ ఏమంటారు? పుడతా సత్తా ఈ జన్మచక్రంలో తిరుగుతూ ఈ సంసారం అనే సాగరంలో దేహం నేను అనే భావంతో, ఇక్కడ నేను నాది అనే భావాలతోటి వాళ్ళు అందరూ ఉంటారు అని చెప్తున్నారమ్మా.
మరి అంతే కదా, వాళ్ళు పునరపి జననం పునరపి మరణం, అంతే. వాళ్ళు పుడతా సత్తా కర్మ చేసుకుంటూ మళ్ళీ పుడుతూ అంతా ఇంకా జన్మచక్రంలో తిరుగుతారు. ఒక మాటలో చెప్పాలంటే అంతే, జన్మచక్రంలో తిరుగుతూ ఉంటారని చెప్తున్నారు. మరి ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి మానవ జన్మ లభించింది కదా సత్సంగులు. చూడండి, ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి మరి ఒక్క మానవ జన్మే దీనికి అనుకూలమైన జన్మ. ఈ మానవ జన్మలోనే మనం అది తెలుసుకునే అవకాశం ఉంది. అంచేత ఈ మానవ జన్మ లభించింది. ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా మరణిస్తే నీ జన్మ వ్యర్థం రా సత్సంగులు. అది అమ్మంటున్నారు. ఒరే ఇది గొప్ప జన్మరా. ఈ మానవ జన్మానికి తెలుసుకోవడానికి, ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి ఈ మానవ జన్మకి లభించింది మనకి. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా మరణిస్తే నీకు జన్మ వ్యర్థం. ఏనాడో భగవంతుడి నుండి విడిపోయిన మనకు తిరిగి భగవంతుడిలో, చూసారా, ఏనాడో భగవంతుడి నుండి విడిపడిన మనకి, విడిపోయిన మనకు తిరిగి భగవంతుడిలో ఆ ఆనంద సాగరంలో ఐక్యం అవడానికి కావలసిన సాధనా మార్గాన్ని సమకూర్చి మానవ దేహాన్ని మనకు ప్రసాదించాడు భగవంతుడు. ఆయనలో మనం విడిపోయి వచ్చేసాం కదా, పరమాత్మ అంశ. వచ్చిన తర్వాత మరి ఏం చేస్తాం? మరి ఈ ప్రపంచంలో, బాహ్య ప్రపంచంలో ఈ ఆకర్షణలో పడి ఇవన్నీ నిజం అనుకుని ఈ భ్రాంతుల్లో పడి దేహం నేనోనే భావాల్లో పడి ఇవన్నీ కర్మలు పోజేసుకుని జన్మచక్రంలో తిరుగుతున్నాం. వచ్చిన దారి మర్చిపోయాం, మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇవన్నీ ఆకర్షణలో పడి ఇందులో మాయలో పడ్డాం. ఈ మాయ అంటే మనసే మాయ. మనసు అన్నీ కూడా భ్రాంతులు అన్నీ కూడా, అన్ని రకాలు కూడా మనకి కల్పించేస్తుంది. అంతా కల్పన. అది ఒక మాటలో ఉంటే కల్పన అది అని చెప్తున్నారమ్మా. మరి ఇదంతా కూడా మనకి ఇలాంటి జన్మను ఎలా చేసుకుంటున్నాం? ఇక్కడ మరి ఏమంటున్నారు? మరణిస్తే, ఈ ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా మరణిస్తే నీ జన్మ వ్యర్థం రా సత్సంగులు. మరి జన్మ వ్యర్థం కదా, వ్యర్థం. ఏనాడో భగవంతుని నుండి విడిపోయిన మనకు తిరిగి భగవంతుల్లో ఆనంద సాగరంలో ఐక్యం కావడానికి కావాల్సిన సాధన సామాగ్రిని సమకూర్చి ఈ మానవ దేహం అనేది ఏంటనుకుంటున్నారమ్మా? ఇది బ్రహ్మ పనిముట్టు. అమ్మ చెప్తారు, ఇది దేహం దేవాలయంలో నాయన. ఈ దేహాన్ని దేవాలయంలో చేసుకుని ఆ దేవాలయంలో దేవుడిగా, అదే బ్రహ్మంగా నువ్వు తయారవ్వాలి. అది అమ్మ చెప్పింది. ఇక్కడ చూడండి, ఈ ప్రపంచం ఈ జీవులందరూ సృష్టి. ఇక్కడ ఏమంటున్నారు? ఇక్కడ అన్నీ కూడా సముద్రం. చూడండి, ఈ సామాగ్రి, ఈ ఆనంద సాగరంలో ఐక్యం కావడానికి కావలసిన సామాగ్రిని సమకూర్చి మానవ దేహాన్ని మనకు ప్రసాదించాడు భగవంతుడు. మరి దీన్ని అలా సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని అమ్మ చేస్తున్నారు. చూడండి, ఇంకోటి అంటున్నారు, సముద్రపు నీరు సూర్యుని వేడితో ఆవిరై మేఘంగా మారుతుంది కదరా సత్యకులు. సముద్రం నీరు సూర్యుని వేడితో ఆవిరై మేఘంగా మారుతుంది. అదే నీరు చల్ల గాలికి మేఘం నుండి వర్షించుతున్నది. అదే నీరు చూడండి, సముద్రంలో నీరు వేడికి ఆవిరై మేఘంగా ఏర్పడింది. అదే నీరు మరి చల్లగాలికి మేఘం నుండి వర్షించుతున్నది. అదే నీరు తిరిగి నదుల ద్వారా సముద్రాన్ని చేరుతున్నది. చూడండి, ఎంత ఈ నీరు అనేది, సముద్రంలో నీరు అనేది ఎలా జరుగుతుందో చూసారా. మనం కూడా అనంత పరబ్రహ్మం నుంచి ఇక్కడికి భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీద మళ్ళీ భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద మళ్ళీ పరిపక్వం చేసుకుని మళ్ళీ మనం ఆ పరమాత్మలో కలవాలి. ఇది కూడా అంతేరా. నీరు ఆవిరై మేఘం అయింది. మేఘం ఏమో చల్లగాలికి వర్షంగా కురిసింది. వర్షం మళ్ళీ నదుల ద్వారా మళ్ళీ సముద్రానికి వెళ్ళింది. అలాగే నువ్వు కూడా, నీ జీవితం కూడా అలాగే అయింది. ఆ సముద్రం నీరు అలాగే ఆవిరయ్యి ఆ సముద్రం ఎలా వచ్చిందో నువ్వు కూడా పరమాత్మ నుంచి విడిపడి ఈ భూమి మీదకి వచ్చావు నాయన.
ఈ భూమి మీద మరి నువ్వు ఏం చేయాలి? ఈ ప్రయాణం ఎక్కడ ప్రయాణం? ఈ భూమి మీద నదుల ద్వారా ప్రయాణం అంటే ఏంటి? నదులు అంటే సత్సంగాలు. సత్సంగం ద్వారా నువ్వు ఎలా వెళ్ళాలి? నీ గమ్యం ఏంటి? నువ్వు స్వస్థానం ఏంటి? ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు ఏ పుట్టిల్లు ఎక్కడ అని నువ్వు తెలుసుకునేదే సత్సంగం. ఈ సత్సంగంలో ఆ నీరు నదుల ద్వారా ఎలా వెళ్ళి దాని ప్రయాణం ఆగకుండా చూడండి, నదీ ప్రయాణం ఎక్కడ ఎదురు లేదు, ఆగదు. ఎంత స్పీడ్గా ఇంకా అది ఆ సముద్రం చేరే వరకు తిరగదు, వెనక్కనే దాని ప్రయాణం లేదు, అంత ముందుకే సాగిపోతుంది. అలాగే నువ్వు కూడా ఈ ఆధ్యాత్మిక సత్సంగానికి వచ్చావు కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మరి వెనక చూపు లేకుండా ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ ఆ స్థిరత్వంతో, నిశ్చలత్వంతో, నిర్మలత్వంతో, ధీరత్వంతో మనం ఆ ప్రయాణాన్ని చేస్తే మళ్ళీ మనం చక్కగా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం. అది నీ ప్రయాణం అలా ఉండాలని చెప్తున్నారు. ఆ సముద్రం ఎలాగా సముద్రంలో కలిసిదాకా మరి ఆ నీరు ఆగదు, అలాగే నువ్వు కూడా అంతే. ఆ పరమాత్మలో లైవ్ అయ్యేదాకా నీ ప్రయాణం కూడా ఆగకూడదు. అంత పట్టుదలగా, అదే అమ్మచేత పట్టుదల ఉండాలి. నమ్మకం, విశ్వాసంతో, దృఢ సంకల్పంతో మనం అందరూ కూడా జీవన్ముక్తులుగా జన్మకి రాను అనే పట్టులో ఉన్నాం కాబట్టి ఆ పట్టు నిలబెట్టుకోవాలంటే ఇవన్నీ ఎలా చేసుకోవాలని చెప్తాను. ఇది ఉదాహరణగా చెప్తాను. నిజంగా మరి చూడండి, మరి నిజమే కదా ఇవన్నీ కూడా. అది తిరిగి అంత పరమాత్మలో లేను అందరూ కూడా జీవులందరూ కూడా సృష్టింపబడ్డారు. తిరిగి అంతా ఆ పరమాత్మలో లేను అవ్వాల్సిందే ఎప్పటికైనా. ఇప్పుడు నీరు ఎప్పటికైనా సముద్రాన్ని చేరేదాకా, స్వస్థానాన్ని చేరేదాకా దాని స్థిరత్వం రాదు, నిశ్చలత్వం రాదు, నిర్మలత్వం రాదు. అంతే మనం కలిసిదాకా అనంత బ్రహ్మలో కలిసిదాకా అంతే. చూడండి, నమ్మంటున్నారు పూర్వజన్మ పుణ్యఫలం మరియు భగవత్ కృపతో మనకి మానవ జన్మ లభించింది. అది ఇక్కడ ఎన్ని జన్మల పుణ్యఫలం రా ఈ మానవ జన్మ అంటారమ్మా. మరి అంతే కదా, ఎన్ని జన్మలు చేసుకుంటే ఈ పుణ్యఫలం ఈ మానవ జన్మ. ఈ మానవ జన్మ వచ్చింది కాబట్టి చక్కగా ఈ మానవ జన్మ నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. మరి తప్పకుండా మరి గొప్ప జన్మ లభించింది కాబట్టి ఈ జన్మలో ధర్మ అర్థ కామాలను జయించి మోక్షాన్ని సాధించడమే ఈ మానవుని జీవిత లక్ష్యంగా సత్యగురు. అది చూసారా, ఈ జన్మలో ఇక్కడ ఏమంటున్నారు? ఈ జన్మలో ధర్మ అర్థ కామాలను ఈ మూడింటిని జయించి మోక్షాన్ని తప్పకుండా సాధించడమే ఈ మానవ జన్మ, మానవుని జీవిత లక్ష్యం. ఈ జన్మ యొక్క లక్ష్యం అది ఒకటే చెబుతారమ్మ. అది నిజమే కదా. మరి అలా ఉండాలి. అలా ఉండాలంటే మనం నువ్వు చేయవలసింది చేయాలి అని చెబుతున్నారు. అది ఇక్కడ చూడండి, మరి ఈ అంతా కూడా సాధించడమే మానవ జీవిత లక్ష్యం. ఇందులో కామము అర్థము అనే పురుషార్థాలకు ప్రారబ్ధ కర్మ ప్రధాన కారణం. అది ఏమంటున్నారు ఇక్కడ చూడండి, కామము అర్థము. అర్థం అంటే కామం అంటే పురుషార్థాలు, ప్రారబ్ధ కర్మ. కామము అర్థము అనే ఈ రెండు కూడా నువ్వు చేసుకున్న గత జన్మ సంస్కారాలు, నువ్వు చేసుకున్న దాన్ని బట్టి ప్రారబ్ధ కర్మానుసారం ఉంటుంది. ఇక్కడ చూడండి, ప్రస్తుతాలు మరి అన్నేమో నీకు చేసుకున్న దాన్ని బట్టి వస్తాయి. కానీ ధర్మము మోక్షము భగవంతుని అనుగ్రహంతో పొందవలసి ఉంటుంది రా సత్సంగుడు. ఇది నువ్వు చేసుకో. ఇక్కడికి వచ్చిన తర్వాత చేసుకునే పనులు ఏంటంటే ఈ రెండింటిని ఇక్కడ ఏమంటున్నారు? కామము అర్థము గత జన్మ సంస్కారాలు అవి ఆ ప్రారంభం వల్ల వస్తాయి. కానీ ధర్మము మోక్షం అనే పురుషార్థాలు స్వయం కృషితో. మరి స్వయం కృషి అంటే ఏంటి? స్వయం కృషితో తీవ్ర సాధనతో భగవంతుని అనుగ్రహంతో పొందవలసి ఉంటుంది. ఇక్కడ అదే అంటున్నారు. తీవ్ర సాధన అంటే ఏంటనుకుంటున్నారమ్మా? ఏమీ లేదు. ధర్మము ఏంటనుకుంటున్నారు? ధర్మం అంటే సత్ప్రవర్తనతో, చక్కని బాటలతో, చక్కని మాటలతో ప్రతి ఎదురువారికి అందరికీ మంచి అయ్యేలాగా ఉంటూ సత్ప్రవర్తనే అంతే. అన్నీ అంతే. శాంతి, దయ, జాలి, కరుణ ఇవన్నీ కూడా సత్ప్రవర్తనమ్మా. ఇవన్నీ కూడా అలా మంచి నడకలతోటి, భావాలతోటి, గుణాలతోటి ఉండటమే
ఆ ఉంటూ మంచి మంచి మాట, ఇక్కడ మంచి మాట మంచి మాట మంచి చూపు వీటి వల్ల కూడా నువ్వు చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది. ఇవన్నీ కూడా ధర్మంగా నడవటం, ధర్మార్గంలో నడవటం, అన్ని మంచి కార్యాలు భగవత్. ఇప్పుడు అమ్మ ఎన్నో పుస్తకాలు చేశారు. అదేంటి ధర్మం? ఏం ధర్మం? జ్ఞాన ధర్మం. ఆవిడ జ్ఞానం తెలుసుకున్నారు కాబట్టి ఆ జ్ఞానాన్ని పుస్తక రూపేణ అందరికీ ఆనందాన్ని కలిగించాలి అనే భావంతో 5 పుస్తకాలు అందరికీ ఇచ్చారు. అమ్మ నాన్న మరి ఎన్ని పుస్తకాలు ఇచ్చారు? ఆ కుటుంబం తరఫున ఎన్నో చేశారు. వాళ్ళు అందరూ ఆ కుటుంబం అంతా బాగుంటుంది. ఎందుకంటే ఆ ధర్మం చేసిన వాళ్ళకి తప్పకుండా ఆ ఫలితం దక్కుతుంది. అందులో జ్ఞానధర్మం అమ్మ ఇంతకంట మించింది ఏదీ లేదు. మరి అలా చేసినప్పుడు ఆ కుటుంబం అంతా సహకరించి కదా. మరి మేమందరూ కూడా డబ్బు ఇస్తామన్నా ₹1 ఆవిడ పుచ్చుకోలేదు. నాన్న అసలు వద్దనివ్వరు ఎప్పుడు కూడా. నాన్న మేము ఇస్తామంటే అందరూ మన సత్సంగం అందరూ కూడా అన్ని స్థితులు అన్నింటిలోనే ఉన్నవాళ్ళే. అందులోని చక్కనే మనంతా ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం. కానీ అయినా నాన్న ఎప్పుడూ కూడా ఎవరిని కూడా ₹1 కూడా వద్దు, పరవేద్దామనే భావంతో ఆ దంపతులు ఆ కుటుంబం అంతా కూడా సహకరించి ఎంతో జ్ఞానాన్ని వెదజల్లారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మన పుస్తకాలు ఈ జ్ఞానం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి అంటే మరి ఇదంతా కూడా ఎంత అదృష్టం అందరికీ కూడా. మరి అంత కృషి చేశారు వాళ్ళు మామూలు కృషి కాదు. అంచేత అవన్నీ చేసిన మూలనే మనకి ఎంత జ్ఞానం మనందరికీ ప్రవ్యాప్తంగా ఇప్పుడు విశ్వవ్యాప్తంగా ఇప్పుడు ఈ ఛానల్ కూడా పెట్టి మనకి జ్ఞానాన్ని ఎంతో వెదజల్లుతున్నారు. ప్రేమతో, ఆప్యాయతో, ఆదరణతో అందరూ కూడా కుటుంబం అంతా కూడా దీనికి సహకరించి, ఆ అమ్మ ఒకరి వల్ల అవ్వదు. ఇది కుటుంబం అంతా సహకరించిన మూలానే వాళ్ళ సహకారాల మూలానే ఇదంతా జరుగుతుంది. ఇదంతా కూడా మనం ఎలా చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇది మామూలు విషయం కాదు. ఇది ప్రతిఫలం కోరకుండా ఏది ఆశించకుండా మరి ఉన్నదాన్ని ఇంట్లోనే ఉండి బయటికి ఆవిడ పేరెక్కలేదు, ప్రతిష్ట ఎక్కలేదు, సభలక్కలేదు, ఏమీ ఎక్కలేకుండా ఆవిడ అనర్గళంగా ఆ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ అందరి ఆనందాన్ని కావాలని కోరుకుంటూ చేస్తున్నారు. అంచేత మనం ఇది మనందరూ కూడా యజ్ఞంలో ఒక కట్టెలాగా అందులో ఈ జ్ఞానంలో ఆ కట్టె ఎలా కాలిపోతుందో అందులో మనందరూ కూడా గుణాలు భావాలు అన్నీ అలాగా ఆ జ్ఞానంలో మనం ఒక కట్టెలాగా అందులో ఉండి అందులో పడి కట్టి యజ్ఞంలో పడిన కట్టి ఏమవుతుంది? ఎలాంటి కట్టి అయినా సరే విభూది అయిపోతుంది కదా. ఆ యజ్ఞం అయిపోయాక అది బొట్టు పెట్టుకుంటున్నారు అంటే పూజింపబడతావు. అంటే నీ గుణాలు భావాలు అన్నీ పోయి నువ్వు పూజింపబడేలాగా నువ్వు తయారవ్వాలి. అదే ఈ జ్ఞాన యజ్ఞం. అదే అమ్మ చెప్తున్నారు. ఇంతకంట ఇక్కడ మనం ఇంకేం కావాలి మనకి? అదే కదా కావాల్సింది. అది ఇక్కడ చూడండి ఏమంటున్నారు అమ్మ. ఇక్కడ అన్నీ కూడా మనకి కర్మానుసారం ప్రస్తుత జీవితంలో భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు, ధనము, భోజనము, రోగాలు, సుఖ దుఃఖాలు అన్నీ వస్తున్నాయి. పూర్వజన్మ ఇది కర్మఫలం వల్ల వస్తాయి. ఇవన్నీ కూడా గత జన్మ సంస్కారం వల్ల వస్తాయని చెప్తున్నారమ్మా. మరి చూడండి, మరి ధర్మము మోక్షము అనే పురుషార్థాలు, మరి ధర్మము మోక్షము అనే పురుషార్థాలు స్వయం కృషితో చూసారా, స్వయం కృషితో తీవ్ర సాధనతో ఆ భగవంతుని అనుగ్రహంతో పొందవలసి ఉంటుందిరా సత్సంగులు. అది ఇక్కడ అనుగ్రహం కావాలంటే నువ్వు ఎంతసేపు నువ్వెవరో తెలిసినావు కాబట్టి అమ్మ దగ్గరికి వచ్చాక మనం బ్రహ్మాదము, మనం బ్రహ్మం అని తెలిసింది. ఆ బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మ భావంతో ఉంటూ తీవ్ర సాధన అంటే ప్రతి క్షణం ఆ సాధన మార్గంలో ఆ ఎరుకతోటి నేను బ్రహ్మాన్ని అని ఎరుకతోటి ఉంటూ బ్రహ్మార్పణ భావంతో నువ్వు ప్రతి వ్యవహారం బ్రహ్మార్పణంగా చేసుకుంటూ ఉంటే నీకు ఆ భగవంతుని అనుగ్రహంతో పొందవలసి ఉంటుంది. అప్పుడు భగవంతుడి అనుగ్రహం ఆటోమేటిక్గా వస్తుందమ్మా. ఇది సహజంగా అయిపోతుంది. ఇంతకంటే మనం చెప్పుకునేది లేదు. చూడండి, నేర్చుకున్న రకరకాల విద్యలు మానవుడిని ఉద్ధరించవురా సత్సంగులు. ఇప్పుడు నువ్వు ఇక్కడ బాహ్యంగా నువ్వు తెలుసుకుని అన్నీ కూడా నిన్ను ఉద్ధరించవు అని చెప్తున్నారమ్మా. మరి ఏం చేస్తాయి అన్నీ కూడా
అవి ఈ పోషణార్థం దేహానికి సంబంధించి అవి ఉపయోగపడతాయి, కానీ శరీర సంబంధికులకి ఉపయోగపడుతుంది. కానీ నీకు నేర్చుకున్న రకరకాల విద్యలు మానవుణ్ణి ఉద్ధరించవు. బ్రహ్మ విద్య ఒక్కటే మాత్రమే మానవుణ్ణి ఉద్ధరించేది. ఈ జన్మలో బ్రహ్మ విద్యను ప్రారంభించి అది పూర్తి అవ్వకుండానే మరణం సంభవిస్తే వచ్చే జన్మలో ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు నేర్చుకున్నామో అంతవరకు గుర్తుంటుంది. అక్కడి నుండి ముందుకు వెళ్ళవచ్చునురా సత్సంగులు. మీకు జ్ఞాపకం ఉంటుంది. ఎందుకంటే ఇది బ్రహ్మ విద్య కాబట్టి నీకు తప్పకుండా అమ్మ అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారు, తప్పకుండా నువ్వు గత జన్మల్లో చూడండి, నువ్వు నేర్చుకుని రకరకాల విద్యలన్నీ మానవుణ్ణి ఉద్ధరించవురా. బ్రహ్మ విద్య ఒక్కటి మాత్రమే మానవుణ్ణి ఉద్ధరించేది. ఈ జన్మలో బ్రహ్మ విద్యను ప్రారంభించి అది పూర్తి అవ్వకుండానే మరణం సంభవిస్తే అంటున్నారు అమ్మ. చూడండి, వచ్చే జన్మలో ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు నేర్చుకున్నాము, ఇప్పుడు నువ్వు ఈ జన్మలో ఇక్కడ ఎంతవరకు నేర్చుకున్నాము అంతవరకు గుర్తుంటుంది. అక్కడి నుంచి ముందుకు వెళ్ళవచ్చు. అది ఇక్కడ అక్కడి నుంచి మళ్ళీ నీకు ఇవన్నీ గత అందుకే అమ్మ అదే చెబుతారు, నువ్వు గత జన్మలో అన్ని చదువు వచ్చావు, ఇది ఆగింది కాబట్టి ఇక్కడికి వచ్చారు. మీరందరూ గత జన్మలో సంస్కారం ఉన్నవాళ్ళే. గత జన్మలో మీరు ఇది ఇంతవరకు చదివారు, ఇది ఆగింది కాబట్టి ఇది నేర్చుకోవటానికి వచ్చారా అని చెప్తారమ్మ. మరి మనకి ఈ బ్రహ్మ విద్య అంటే సామాన్య విద్య కాదు. ఈ బ్రహ్మ విద్య అంటే ఇది వేదాల సారంరా. సత్సంగులు వేదాలన్నీ చదివితే కానీ దీని యొక్క సారం మనకు తెలియదు. ఉపనిషత్తులన్నీ చదివితే కానీ దీని సారం తెలియదు. బ్రహ్మ సూత్రాలన్నీ చదవాలి. ఆ చదివితే ఈ బ్రహ్మజ్ఞానం ఏంటో తెలుస్తుందిరా. మరి భగవద్గీత సారం ఈ బ్రహ్మజ్ఞానం. మరి ఇవన్నీ కూడా మనం మరి అన్నీ చదవకుండానే మరి ఇది తెలుస్తుంది అంటే అదే మరి గత జన్మలో మీరు ఇవన్నీ చదివారు, అందుకే మీకు ఇది అర్థమవుతుంది అని చెప్తారమ్మ. మరి చూసారా ఎంత గొప్పదనమో. అంతే గత జన్మ సంస్కారం మనం ఎప్పుడు దాకా చేసామో అక్కడి నుంచి తిరిగి మళ్ళీ మనం అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎంతవరకు నేర్చుకున్నామో అంతవరకు గుర్తుంటుంది. అక్కడి నుండి ముందుకు వెళ్ళవచ్చు. మీకు జ్ఞాపకం ఉంటుందిరా సత్సంగులు. ఎందుకంటే ఇది బ్రహ్మ విద్య కాబట్టి తప్పకుండా ఇది మరి అన్నీ నాకు తెలిసినట్టు ఉంటుందంటే గత జన్మలో తెలుసుకున్నామని ఒక అనుభూతి వస్తుందమ్మా, ధైర్యం వస్తుంది. నిజమే, మన లేకపోతే ఇది ఎందుకు వస్తుందని మనకి బాగా ఇది అభ్యాసం అవుతుందమ్మా. అందరికీ కూడా మన సత్సంగులు అందరూ మరి సామాన్యులు కాదు. ఇదంతా కూడా మనం గత జన్మల్లో అన్ని ఇక్కడ దాకా మనం పూర్తి చేసుకున్నాం. ఇక్కడ దాకా చదువుకున్నా కొద్ది మిగిలిపోయింది కాబట్టి ఈ జన్మకు వచ్చి ఇది పరిపక్వం చేసుకుని జన్మ లేకుండా చేసుకుంటాను అనే పట్టుదలతో మనం ఆ పనిలో ఉన్నాం. అంటే ఆ మార్గంలో ఆ పనిలో ఉంటుంది కాదు, అదే చేస్తున్నాం, మనకు అదే అనుభవిస్తాం, అదే అవుతుంది. ఇంకందులో సంశయం లేదు. ఇక్కడ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగులందరికీ కూడా జన్మరాహిత్యం అని కోరు కాబట్టి తప్పకుండా అందరికీ అది సాధ్యం. అది ఎందుకంటే చేయవలసింది చేస్తున్నాం కాబట్టి రావాల్సింది వస్తుంది. ఒకటే, ఎప్పుడైతే ఈ దేహం నేను కాదు నేను బ్రహ్మాన్ని అనుకుంటే ఎంత విడుదలైపోతుంది. ఇంకా అక్కడే నీకు పట్లన్నీ వదిలిపోతాయి. బ్రహ్మంగా ఉన్నావా, బ్రహ్మాత్మ జీవితం గడుపుతావు. బ్రహ్మాత్మ జీవితం గడిపేవా, నీకు కర్మ లేదా జన్మ లేదు. అంతే అని చెప్పే సూత్రాల్లో అంతే. ఇవన్నీ కూడా మరి గొప్ప మామూలు విషయం కాదమ్మా. ఇది మనందరం అంత అదృష్టవంతులం కాదు. ఇక్కడ చూడండి, ఆధ్యాత్మిక జీవితానికి అన్ని కూడా ఇక మంచి ప్రవర్తన అలవాటు అవుతుంది. ఎవరు ఎప్పుడు మరణిస్తారో ఎవరికీ తెలీదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలిరా సత్సంగులు. ఈ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని చెబుతున్నారమ్మ. చూడండి, అన్నట్లుగా మానవ శరీరం ఉండగానే జీవన గమ్యాన్ని చేరుకోవాలి. ఈ మానవ శరీరం ఉండగానే జీవన గమ్యాన్ని చేరుకోవాలిరా సత్సంగులు అని చెప్తున్నారమ్మ. చూడండి, మరి ఇదంతా కూడా మరి మనం సుకృతాన్ని బట్టే వచ్చింది, తెలియబడుతుంది.
ఇక్కడ చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా మానవ శరీరం ఉండగానే జీవన గమ్యాన్ని చేరుకోవాలి. జీవన గమ్యాన్ని చేరుకోవాలి అని చెబుతున్నారు. చూడండి, చేరుకోవాలి. సృష్టిలో 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మానవునికి మాత్రమే బుద్ధి అనేది ఇవ్వబడింది. ఒక్క 84 లక్షల జీవరాశుల్లో ఈ మానవ జన్మ ఒక్కదానికి బుద్ధి అనేది ఇచ్చారు అని చెబుతున్నారు. ఆ బుద్ధితోటే నువ్వు ఆ బుద్ధి ఉపయోగించి విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి, ఈ బుద్ధిని ఉపయోగించి విచక్షణ జ్ఞానాన్ని, నీ యొక్క ఈ తత్వ విచారం నువ్వు తెలుసుకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ఆత్మజ్ఞానాన్ని అధ్యయనం చేసి ఇదంతా మననం చేసుకుంటూ ఆ నిరుధ్యాసలో ఉంటూ అదే ఆ ఎరుకలో ఉంటూ జ్ఞానాన్ని అధ్యయనం చేసి జీవితంలో ఆచరించి, జీవితంలో ఈ దేహం ఆచరణ కావాలి. ఆచరించినప్పుడు అనుభవం వస్తుందంటారమ్మ. అది ఆచరణ అనుభవజ్ఞానమే గురువు కాబట్టి ఆవిడకి అంత అనుభవం కాబట్టి మనం కూడా ఆచరించి అనుభవించే విధానాన్ని చక్కగా మనకి అన్ని కోణాల్లోనే చెప్తారు. ఇంకా అన్ని అంతే జీవితంలో ఆచరించి ముక్తిని పొందాలిరా సత్సంగులు. ఇక్కడ ఏమంటున్నారు, ఒరే సత్సంగులు, సమయం చాలా విలువైనదిరా. ఈ సమయం చాలా విలువైనదిరా. ఒక్క నిమిషం సమయం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా రాదు తిరిగి. అది ఇక్కడ సమయాన్ని చాలా సద్వినియోగం చేసుకోవాలని చెబుతారు. రేపుడికి రూపు లేదంటారు. అంచేతే అమ్మ మాటల్లో మనం అంతరార్థం తెలుసుకున్నాం కాబట్టి అమ్మ ఏం చెబితే అదే మనం అందరూ చేస్తాం కాబట్టి ఇక్కడ అమ్మ అంటున్నారు, ఒరే సమయం విలువైందిరా. సమయం చాలా విలువైంది. ఒక్క నిమిషం సమయాన్ని మాత్రం మనం ఎన్ని కోట్లు పెట్టినా ఖర్చు పెట్టినా మనకి తిరిగి ఖర్చు చేసినా రాదు తిరిగి. ఒక్క నిమిషం కూడా రాదని చెప్తున్నారు. నిజమే కదమ్మా. మరి అది అంతేట క్షణం అంత కాదు, అంతే ప్రతి క్షణం ఆ బ్రహ్మ ధ్యాసలో బ్రహ్మ ఎరుకతోటి ఆ జ్ఞాన ప్రవాహం లోపల ఆ భావంతో బ్రహ్మాత్మకంగా మనం ఎప్పుడు ఉండాలని చెప్తున్నారు. కాబట్టి సమయాన్ని అర్థం చేసుకోకుండా ఇంద్రియాలు జయించడం అంటే ఏంటమ్మా? ఇంద్రియాలు జయించడం అంటే యుద్ధం చేయడం కాదు. నువ్వు చక్కగా నీ ఇంద్రియాలంటే మనసు, ఇక్కడ ఇంద్రియాలన్నీ ఈ బుద్ధి అన్నిటిని కూడా నీ వశం చేసుకోవాలి. ఇంద్రియాలంటే కూడా ఇక్కడ కళ్ళు ఆ చూసేదాన్ని మళ్ళీ ఆకర్షించకుండా, ఈ నోరు మాట్లాడేదాన్ని మళ్ళీ కావాలని అనుకోకుండా సమస్థితిలో చూసుకుంటూ ఈ విన్నయన్ని కూడా సమస్థితిలో ఏది ఉండాలి, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటూ ఈ చేతితో మంచి పనులు చేసుకుంటూ ఇవన్నీ కూడా నీ వశం చేసుకోవాలంటే ఇవన్నీ కూడా నువ్వు కోరి అంచేత చక్కగా ఇవన్నీ కూడా మనం అలా చేసుకుంటూ మన జీవన విధానాన్ని గడపాలి. అదే మనం ఇక్కడ ఇంద్రియాలను జయించడం అంటే ఇంద్రియాలని వశం అవ్వాలమ్మా. ఇక్కడ ఏది కోరిక లేకుండా ఉన్నదాన్ని సమస్థితిలో ఉన్నదాంతో ఉంటూ లేని దాంట్లో లేనట్టుంటూ చక్కగా హాయిగా ఆనందంగా ఉండే విధానమే అది ఎలా వస్తుంది? తృప్తి ఉన్నప్పుడు వస్తుందమ్మా. మనందరూ కూడా తృప్తి అనేది మనకి ఆయుధం. తృప్తి అనేది మన అందరికీ తృప్తి ఉంది. ఆ తృప్తి వల్లే మనం తృప్తి అనేది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే అమ్మ చెప్పడం వల్ల వచ్చింది. ఎందుకంటే లేనిది కోరినా రాదు. అంచేత ఏం చేయాలి? చేయవలసింది చేస్తే రావాల్సింది వస్తుంది, కానీ కోరితే రాదు. అంచేత మనం చక్కగా ఉన్నదాంతో ఉన్నట్టు లేని దాంట్లో లేనట్టు ఉండి లేనట్టు హాయిగా ఉన్నట్టు నేర్చుకో. లేని దానికోసం బాధపడకు, ఉన్నదాన్ని వదలకు, మరి రాబోయే దాని గురించి ఆశపడకు. అంచేతే వర్తమానంలో హాయిగా ఉండేవాడే జ్ఞాని. ఈ ఆధ్యాత్మిక ఎవరు తెలుసుకుంటే వాళ్ళు ఎప్పుడు కూడా హాయిగా ఆనందంగా ఉంటారు. ఉండి శక్తి యుక్తి సత్సంగంలో తెలియబడుతుంది. సత్సంగం అంటేనే అన్ని తెలుసుకునేది, అన్ని సరి చేసుకునేదే సత్సంగం. అంచేత మనం అందరూ కూడా అలా చేసుకుంటున్నాం, అలా ఉంటున్నాం. అంచేత ఇవన్నీ కూడా అమ్మ మనకి ఆచరించి మనకి ఆవిడ నడుస్తూ మనకి నడిచేలాగా మార్గం చూపిస్తున్నారు. కాబట్టి మనకి ఇక్కడ సంశయాలు అనేది లేదు. మోహం వల్ల జీవితం లక్ష్యం
వెనక్కి వెళుతుంది. మోహం అంటే కోరికల వల్ల మళ్ళీ జీవిత లక్ష్యం వెనక్కి వెళ్ళిపోతుంది. జన్మరాహిత్యమైన వచ్చావు ఇక్కడికి, మళ్ళీ మోహంలో పడ్డావా, నీ లక్ష్యం వెనక్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, భక్తి జ్ఞానం ఉంటే సరిపోదురా సత్సంగులు. దండాలు పెట్టి అంటే దండం పెట్టుకుంటా పూజలు చేస్తా ఈ మాటలు ఉంటే సరిపోదు. ఇవన్నీ కూడా ఆచరించాలి. వైరాగ్యం ఉంటేనే సంపూర్ణ ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఇక్కడ వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం అంటే వదిలి తత్వం ఉన్నదానితో ఏది ఉంటే అది ప్రాప్తించిన దాన్ని అనుభవిస్తూ చక్కగా లేని దానికోసం కోరుకోకుండా. వైరాగ్యం అంటే ఇక్కడ వదలటం కాదమ్మా. వైరాగ్యం అంటే భావంలో నువ్వు ఏం చేయాలో పాత్రగా డ్యూటీ చేయాలి, నువ్వు బ్రహ్మంగా ఉండాలి. అక్కడ మనం చెప్పేది అది. ఇక్కడ వైరాగ్యం అంటే ఇంద్రియ నిగ్రహం కలిగితే మనసు స్వాధీనం అవుతుందిరా. ఇంద్రియ నిగ్రహం అయితే ఇంకా కోరిక లేదు కాబట్టి, మనసు కోరి విధానం కాబట్టి మనసుకి ఇంకా ఏం పని ఉండదు. మనసు స్వాధీనం అయిపోతుందిరా సత్సంగంలో చెప్తున్నారు. ఆ మనసు స్వాధీనం అవుతుంది. స్వాధీనమైన మనసుతో మాత్రమే సాధనలో ఏకాగ్రత కుదురుతుంది. ఇక్కడ చూడండి ఏమంటున్నారు, స్వాధీనమైన మనస్సుతో. మనసు నీ వశమైనప్పుడు ఇంకా దానికి సంకల్ప వికల్పాలు లేకుండా హాయిగా అలా మత్తులో అలాగా అమ్మ స్థితిలో అలా ఉండిపోతారు. దానికి మనసు ఇంద్రియాలన్నీ కూడా బ్రహ్మంలో లైవ్ అయిపోయి అలాగా నిశ్చలంగా నిర్మలంగా హాయిగా ఆనందంగా ఉంటాయి. మనసుతో మాత్రమే సాధనలో, స్వాధీనమైన మనసుతో మాత్రమే సాధనలో ఏకాగ్రత కుదురుతుంది. ఏకాగ్రమైన మనసు ఆత్మ సాక్షాత్కారానికి దారి తీస్తుందిరా సత్సంగులు. ఇక్కడ ఎప్పుడైతే ఏకాగ్రమైన మనసు బ్రహ్మ సాక్షాత్కారానికి దారి తీస్తుంది. ఎందుకంటే ఇంకా ఏమీ లేనప్పుడు మనసు ఇంద్రియాలు ధ్యాన మనోమౌనం. అప్పుడు ఏ ధ్యానంలోనే ఆ మాటలు వస్తాయి, ధ్యానంలోనే ఆ స్థితి అందుతుంది. ఇప్పుడు అమ్మ ధ్యానం 8వ సంవత్సరం నుంచి చేసిన వలన ఆ స్థితిలో ఆవిడ బాగా అనుభూతి పొందారు. మనం కూడా అందరూ కూడా మన తొలి ఏకాదశి నుంచి అమ్మ చెప్తున్నారు, మనం అందరూ ధ్యానం బాగా చేయాలి, ధ్యానం చేయాలి. మనం జ్ఞానం తెలుసుకున్నాం కాబట్టి ఆ జ్ఞానాన్ని అక్కడ నెమరేసుకుంటూ ఇక్కడ ధ్యానం చేయండి. ఆ ధ్యాన స్థితిలో మేము ఉండాలి అని చెప్తున్నారు. ఇంకా బ్రహ్మ ఆపే అంటే దాని మ్యాటర్ క్లోజ్ చేసి